హైదరాబాద్ శివార్లోని కొత్వాల్ గూడలో ఎకో పార్క్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఎకో పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 85 ఎకరాల్లో అన్ని హంగులతో ఎకో పార్కును తీర్చిదిద్దారు. దక్కన్ బర్డ్ సఫారీ పార్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది అంశం మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. హిమాయత్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్వాల్గూడలో ఎకో పార్కుని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఎకో పార్కులో ఉన్నటువంటి సుమారు 85 ఎకరాల్లో విస్తరించినటువంటి ఒక ఎకో పార్కులో 5 ఎకరాలలో బర్డ్స్ కి సంబంధించినటువంటి సఫారీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైనటువంటి యూనిక్ బర్డ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి గోల్డెన్ మకావ్ అనేటువంటి జాతికి చెందినటువంటి బర్డ్. ప్రస్తుతం ఈ యొక్క బర్డ్ కూడా ఇక్కడ ఈ యొక్క ఎకో పార్క్ లో ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. కేవలం సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి బర్డ్స్ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి 4 ఖండాల నుంచి కూడా అనేకమైనటువంటి బర్డ్స్ ను కూడా ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. ఈ యొక్క బర్డ్స్ కి సంబంధించి పూర్తిగా కూడా ఈ యొక్క సుమారు 5 ఎకరాల పరిధిలో కూడా ఈ యొక్క బర్డ్స్ కి అవసరమైనటువంటి నేచురల్, అంటే అవి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ లో ఎలాంటి చెట్లు అలాగే ఎలాంటి వాతావరణం మధ్యలో ఉండేవో అదేలాంటి వాతావరణాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడ ఆర్టిఫిషియల్ గా కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 4 సంవత్సరాల పాటు ఈ యొక్క పార్కుని నిర్మించడంలో భాగంగా కూడా పూర్తిగా సక్సెస్ఫుల్ గా ఈ యొక్క బర్డ్ సంబంధించిన సఫారీని కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం ఈ యొక్క బర్డ్స్ ఏదైతే సఫారీకి సంబంధించిన నిర్వాహకులు కూడా మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఇక్కడ ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి, ఈ యొక్క ప్రత్యేకత ఏంటండి? సార్, ఇది డెక్కన్ బర్డ్ సఫారీ అనేది ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎన్క్లోజర్ అండ్ ఏషియాస్ బిగ్గెస్ట్ అన్నమాట. ఇక్కడ మా దగ్గర 6500 పిట్టలు ఇంట్రడ్యూస్ చేశాము అండ్ అబౌట్ 500 పిట్టల వరకు ఆల్రెడీ ఎక్స్ట్రా బ్రీడ్ అయినాయి ఇక్కడ. సో 7000 పైనే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ. టోటల్ మేము 8100 బర్డ్స్ వదిలిపెడదాం అనుకున్నాం. కానీ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది 30,000 పిట్టల వరకు అకామిడేట్ చేయగలుగుతుంది. సో ఇనీషియల్ కొంచెం తక్కువ స్టార్ట్ చేసి నెమ్మదిగా అవి బ్రీడ్ అయ్యే కొంది నంబర్స్ పెరుగుతా పోతాయి. సో ఇది ఐడియా అనమాట. ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సౌత్ అమెరికా నుంచి ఉన్నాయి, ఆస్ట్రేలియా నుంచి ఉన్నాయి, ఆఫ్రికా నుంచి ఉన్నాయి, కొన్ని ఏషియా నుంచి ఉన్నాయి. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అనమాట. అదే కాకుండా డిఫరెంట్ వెరైటీస్, కొన్ని వచ్చి పౌల్ట్రీ వెరైటీ అనమాట, మన ఫెజెంట్ లాంటి నెమల్ లాంటివి. అట్లాగే కొన్ని బాతు వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఏదైతే ఉన్నాయో ఈ ప్యారెట్ వెరైటీస్, ఈ బ్లూ అండ్ గోల్డ్ మకాస్ అండ్ ఇంకా కూడా కొన్ని స్పీసీస్ వస్తున్నాయి. సో ఓవరాల్ అబౌట్ 40 స్పీసీస్ వస్తాయి బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అట్లాగా. కానీ వచ్చే కొంది దే ఆర్ ఆల్సో బ్రీడింగ్ హియర్ కాబట్టి అవి కూడా పెరుగుతా పోతాయి. చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, వాటితో పాటుగా మరికొన్ని కూడా మీరు పెంచబోతున్నాం అంటున్నారు కదా, అవి ఎక్కడి నుంచి తెప్పించబోతున్నారు, ఎలాంటి వెరైటీస్ ఉండబోతున్నాయి? సో ఇప్పుడు మా దగ్గర 20 వెరైటీస్ ఉన్నాయి. లైక్ బ్లూ అండ్ గోల్డ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అవి కాకుండా కార్నియోర్స్ ఉన్నాయి, లారికీట్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, ఫెజెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటి. కానీ ఓవరాల్ అబౌట్ 40 స్పీసీస్ వస్తాయి సార్. అండ్ ఇవన్నీ క్యాప్టివ్ బ్రెడ్ అనమాట. ఇవన్నీ ఇండియాలో బ్రీడ్ అయినవే. ఎట్లయితే జర్మన్ షెపర్డ్ జర్మనీ నుంచి వచ్చి ఉంటుంది ఇనీషియలీ, కానీ నౌ యూ ఫైండ్ దెమ్ ఇన్ ఇండియా. అట్లా ఇవి కూడా దీస్ ఆర్ ఆల్ క్యాప్టివ్ బ్రెడ్. వీటన్నిటికి MOEF, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. సో దే ఆర్ ఆల్ డిక్లేర్డ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. చివరిగా చెప్పండి, అంటే ఈ ఎకో పార్క్ వచ్చినటువంటి పబ్లిక్ ఈ యొక్క బర్డ్ సఫారీలోకి రావడానికి ప్రత్యేకంగా మరొక టికెట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది? ఇక్కడ ఏజ్ లిమిట్ ఏం లేదు సార్. బిలో 2 years అయితే ఫ్రీ. కానీ అబవ్ 2 years గానే ఉందంటే ఇట్ ఈస్ 150 ఆన్ వీక్ డేస్. వీకెండ్స్కి వచ్చి 200 అనమాట. కానీ అదే ఎటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వచ్చినా కానీ we will definitely give a discount of 50%. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత సుందరంగా హైదరాబాద్కు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎకో పార్క్ ని విజిట్ చేయడంతో పాటుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బర్డ్ సఫారీని కూడా తప్పకుండా విజిట్ చేసే విధంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కెమెరా పర్సన్ మల్లేష్తో ప్రేమ్ కుమార్, NTV.